మనం ఆత్మజ్ఞానం పొందేందుకు ఆదిశంకరులు ఇచ్చిన బోధనలు ఎన్నో. అందులో ఒకటి సాధనా పంచకం. మన సాధన ఎలా ఉండాలో, మనం సాధనలో ఎలా ఉన్నామో మనకి తెలిపే 5 శ్లోకాలే ఇవి. వాటిని అర్థాలతో సహా తెలుసుకుందాం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితీ కామ్యే మతిస్వజ్యతాం పాపౌఘ పరిధుయాతాం భవసుకే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వివసీయతాం నిజగృహత్తూర్ణం వినిర్గమ్యతాం. అంటే నిత్యం వేదాధ్యయనం చేయాలి. ఉపనిషత్తుల్లో ఉండే లోతైన శక్తివంతమైన భావాలను చదివి మననం చేసుకోవాలి. మనల్ని వ్యామోహంలోకి నెట్టే విషయాలు ఎన్నో ఉంటాయి. మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మరిపించే తాత్కాలిక సుఖాలు, సంతోషాలు ఎన్నో ఉంటాయి. కానీ వాటికి లొంగకుండా ఉపనిషత్తుల జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధనలో సాగాలి. సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం శాంత్యాదిః పరిచయాతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం అనుదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతిశిరోవాక్యం సమాకర్ణతాం. సత్పురుషులతో జ్ఞానులతో సహవాసం చేయాలి. నిశ్చలమైన భక్తితో శాంతిగా బ్రతకాలి. స్వార్థ కర్మలు వదిలిపెట్టాలి. సద్గురువుని ఆశ్రయించాలి. ఓంకార ధ్యానం చేయాలి. ఉపనిషత్తుల వాక్యాలని సూక్ష్మ దృష్టితో అవగాహన చేసుకోవాలి. వాక్యార్థాశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రయేతాం దుస్తార్కత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మస్మితి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహే అహం మతిరుచ్యతాం బుధనైర్వాదః పరిత్యజ్యతాం. ఉపనిషత్తుల్లోని మహావాక్యాలను మననం చేసి ఆత్మనిష్టను పొందాలి. శృతుల్ని మననం చేసి శాస్త్ర దృష్టి పొందాలి. శృతి ప్రతిపాదించిన తర్కాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి స్ఫురణతో మెదలాలి. గర్వాన్ని వదలాలి. దేహమే నేను అనే భ్రాంతి రూపుమాపాలి. విఘ్నులతో తర్కించటం మానాలి. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భూజ్యతాం స్వాధ్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యతాం శీతోష్ణాది విశష్యతాం సతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభిప్స్యతాం జనకుపనైష్ఠుర్యమో త్యజాం. ఆకలి అనే రోగం నయమయ్యేందుకు ఆహారముని ఔషధంగా తీసుకోవాలి. దొరికిన వాటిని భగవంతుడిని తలుచుకొని తృప్తిగా తీసుకోవాలి. శీతం, ఉష్ణం లాంటి ద్వంద్వములను సమంగా చూడాలి. వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు. ఉదాసీనంగా వ్యవహరించాలి. ఇతరుల దయపై ఆధారపడకూడదు. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తత్ బాధితాం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నప్యుత్తరశ్లీష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అతపర బ్రహ్మాత్మానా స్థీయతాం. ఏకాంతంలో సుఖంగా ఉండాలి. భగవంతుడిని భావిస్తూ మనసుని శాంతింపజేయాలి. సర్వాత్మ భావం పొందాలి. ప్రపంచం అనే మాయని గ్రహించాలి. ధర్మాచరణ ద్వారా గత జన్మల కర్మల నుండి విముక్తి పొందాలి. జ్ఞానం ద్వారా సాక్షిగా ఆగామి కర్మల బంధం తెంచుకోవాలి. ప్రారబ్ధ ఫలాన్ని శాంతంగా అనుభవించాలి. అహం బ్రహ్మాస్మి భావనలో బ్రతకాలి. శ్రీమాత్రే నమః.